చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 20వ వచనం నుంచి త్వరగా చదువుకున్నా అండి. అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇకను నాకు కొదవేయమని అడిగాను. అందుకు యేసు ఏమడుగుతున్నాడు ఇక్కడ? ప్రభు ఏమడుగుతుండు? నీవు పరిపూర్ణమగుటకును కోరిన యెడల. ఏం కావాలి? మనము పరిపూర్ణతలోకి రావాలి. దేవునికి సమర్పణ కలిగిన జీవితాలు కావాలి. దేవునికి తన హృదయాన్ని అర్పించుకునే వారు కావాలి. హృదయం అర్పించుకోకుండా మనిషిని అర్పించుకుంటే లాభం లేదు. సమర్పణ కలిగిన జీవితం, ఆత్మను అర్పించుకోవాలి, దేవునికి అర్పించుకొని. ఇక్కడ ఒక యవనస్తుడు ధనవంతుడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నేను రాజ్యం రావాలంటే ఏమి చేయాలి? దాని మీద నేను చదివిన వాక్యాల మీద ఉన్నాయన్నమాట. నరహత్య చేయగలరు, పొరుగువారిని ఆశించద్దు, ఇవన్నీ చెప్పినప్పుడు అవన్నీ నేను చేస్తున్నాను, ఇంకేమి చేయాలి? ఎవరంటే అయినా గొప్ప ధనవంతుడైన యవ్వనస్తుడండి. చదువునన్నా. అప్పుడు పరలోకమందు అంటే ఏడు దొరుకుతుంది అన్నాడండి. మరి ఏడు ఎదుగుతున్నాగా మనము ధనమంతా ఈయనే కొడుకోవాలని, ఇక్కడే సంపాదించుకోవాలి, ఇక్కడే దాచిపెట్టుకోవాలని ఇక్కడ ఎదుగుతున్నారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో నీకు ధనము ఉన్నది. చదువున్నాను. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఉన్నాడా? వెళ్ళిపోయాడా? ఇప్పుడు వెళ్ళిపోయిన వారి గురించి దేవుడు మాట్లాడతలేదు, నిలబడ్డ వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యవ్వన కాలమందు దేవుని కొరకు నిలబడగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. ఎక్కడంటే అక్కడ పరిగెత్తడానికి మనల్ని ఏర్పరచుకోలేదు. వేళలా దేవుని సన్నిధానంలో నిలబడాలి. కంటిన్యూ చేయండి అన్న. తన శిష్యులతో చెప్తున్న మాట, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఇదిగాక ధనవంతుడు హల్లెలూయా. ఏమడుగుతుండండి? నువ్వు అన్ని కండిషన్ పెడుతున్నావు, కరెక్టే. ఈ కండిషన్ నూతన నిబంధన ఉందా, పాత నిబంధన ఉందండి? ఎక్కడుందా? న్యూ టెస్టమెంట్ ఉంది కదా. యేసు ప్రభువుల వారు వచ్చినాకనే కదా ఈ కండిషన్ చెప్తున్నది. పాత నిబంధనలు అంటే కండిషన్ ఉన్నాయి, ధర్మశాస్త్రంలో ఉన్నాము, యేసు ప్రభు వచ్చాక కృపలో ఉన్నాము, కండిషన్ లేవు అని చెప్తున్నారు. మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత నీ కండిషన్లో కండిషన్ అంటే ఏమీ లేదమ్మా. దేవుడు మన కొరకు ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, మన పాపాల నిమిత్తం ఆయన పాపిగా ఎంచబడ్డాము. కాబట్టి నీవు నీ హృదయాన్ని సమర్పించుకో, పరిపూర్ణంగా ఉండు. అక్కడ ధనవంతుడు గురించి చెప్తున్నాడు. కానీ ఈరోజు ధనవంతులు లేరు అక్కడ క్రైస్తవుల్లో. ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది అన్నాడు. కానీ ధనాన్ని వెంబడించమలేదు. ఆ ధనం ఇచ్చిన వాడిని చూడాలి. ధనం అక్కడ ఉండాలి, మన చూపు, మన హృదయం అంతా కూడా దేవుడికి. ప్రభువా ఈ ధనం ఇచ్చావోయా, నీకు కృతజ్ఞతలు. ప్రభువా ఈ మందిరం ఇచ్చావు, కృతజ్ఞతలు. ప్రభువా ఈ ఇల్లు ఇచ్చావు, వందనాలు. ప్రభువా ఈ వాహనం ఇచ్చావు, వందనాలు. వాహనాన్ని బట్టి పబ్లిసిటీ చేసుకుంటే ప్రయోజనం లేదండి. అంటే నీ హృదయం ఎక్కడుందంటే ఆ వాహనం మీదనో ఆ ఇంటి మీదనే ఉంటుంది. ఉండాల్సిన హృదయం ఎక్కడుంది?